పాకిస్తాన్ మీద చర్యలపై పాకిస్తాన్ ఏదైతే మైదానంలో చేస్తుందో దాని మీద బీసీసీఐ సీరియస్ అయింది. రెచ్చగొట్టే విధంగా హావభావాలు ప్రదర్శించిన రవూఫ్, ఫర్హాన్ ఈ ఇద్దరు ఎవరైతే పాక్ ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఐసీసీకి కంప్లైంట్ చేయబోతోంది. బీసీసీఐ ఫిర్యాదుతో ఐసీసీ చర్యలు తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. మొదట లిఖితపూర్వక వివరణ కోరే అవకాశం ఉంది. వారి సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉండబోతున్నాయి. భారత్ ఒక్కసారి అనుకుందంటే అది చేసేదాకా వదిలిపెట్టదు. ఇప్పుడు బీసీసీఐ చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్కు రంగం సిద్ధం చేసింది. భారత్పై గెలవలేక పిచ్చి పట్టి హద్దు మీరి ప్రవర్తిస్తున్న పాక్ ఆటగాళ్ల తిక్క కుదిర్చేందుకు బీసీసీఐ ఇప్పుడు సిద్ధమవుతోంది. ఆసియా కప్ లీగ్లో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఓవర్ యాక్షన్ చేశారు. సూపర్ 4 మ్యాచ్లో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన ప్లేయర్స్పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దుబాయ్లో ఈ నెల 21న జరిగినటువంటి ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెటర్స్ హరీస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ మితిమీరి ప్రవర్తించారు. అర్ధ సెంచరీ చేసిన తర్వాత ఫర్హాన్ ఏం చేశాడు? అందరూ చూశారు. బ్యాట్ను ఒక గన్లా పెట్టి కాల్పులు జరిపినట్టుగా సంకేతాలు ఇచ్చాడు. హరీష్ రౌఫ్ విమానం కూలిపోతుందన్నట్టుగా ఈ విధంగా సైగలు చేసిన పరిస్థితుంది. ఆటలో ఓడిపోయినా కూడా వారు మాత్రం తమ దేశ ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి ప్రవర్తన భారతీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వాళ్ళకి కౌంటర్గా సోషల్ మీడియాలో గళం విప్పడంతో పాటు చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీసీఐని కూడా ప్రజలు డిమాండ్ చేశారు. ప్రేక్షకులు డిమాండ్ చేశారు. ఎవరైతే పాకిస్తాన్ ఆటగాళ్లు ఇష్టారీతిన ప్రవర్తించారు, మన మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేశారు, మన ఆటగాళ్ళను డైవర్ట్ చేసే విధంగా ప్రయత్నం చేశారు, మానసికంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు, ఆటల్లో గెలవలేని వాడు ఇదే విధంగా కుట్రలు పన్నుతాడు అనడానికి నిదర్శనం కనిపిస్తోంది. క్రికెట్ రూల్స్కు నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా మితిమీరి ప్రవర్తించిన ఇలాంటి ఆటగాళ్లను అసలు క్రికెట్ నుంచే దూరం చేయాలి, కొన్ని రోజుల పాటు వీళ్ళ మీద నిషేధం చేయాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీసీసీఐ కూడా పాక్ ఆటగాళ్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. బుధవారం అధికారికంగా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరింది. బీసీసీఐ ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరిని మొదట లిఖితపూర్వక వివరణ కోరే అవకాశం ఉంది. దాని ఆధారంగా వాళ్ళు చెప్పే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబోతోంది. లిఖితపూర్వకంగా సమాధానం ఒకవేళ ఇవ్వకపోతే ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఎదుట వాదనలు వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంతవరకు వాళ్ళు వస్తారా? అంతవరకు వీళ్ళు సమాధానం ఇస్తారా? ఇవ్వకపోతే ఎలాంటి చర్యలు ఉంటాయో కూడా చాలా స్పష్టంగా బీసీసీఐ ఉంది. వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో చర్యలకు పూనుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి డిమాండ్ వినిపించే అవకాశం ఉంది. పాక్పై భారత్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై ఐసీసీకి కంప్లైంట్ చేసింది. ఈ నెల 14న జరిగిన మ్యాచ్ అనంతరం పెహల్గాం ఉగ్రదాడి బాధితులకు సంఘీభావం తెలుపుతూ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత సైన్యానికి తన జట్టు విజయాన్ని అంకితం ఇస్తున్నట్లు సూర్యకుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమైనవి అని పీసీబీ ఆరోపిస్తూ సూర్యకుమార్ యాదవ్ మీద కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితుంది. ఈ వివాదానికి ఆజ్యం పోస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ అలాగే పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు మరింత దుమారం రేపిందని చెప్పాలి. రఫ్ చేసిన సంజ్ఞను పోలి ఉండేలా పోర్చుగల్ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో విమానం కూలిపోతున్నట్లు సైగ చేస్తున్న వీడియోను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్నా కూడా నఖ్వీ ఇలాంటి పోస్ట్ చేయటం తీవ్రంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితుంది. వాళ్ళు విమానం కూలిపోతుందని చెప్పి సంజ్ఞలు చేయటమే కాదు, 6-0 సంజ్ఞ కూడా చేశారు. మేము మీ యుద్ధ విమానాలని 6 కూల్చేశాము, భారత్కి సంబంధించిన యుద్ధ విమానాలు 6 కూల్చేశాము, మరి 0 కూడా చూపించాడు, మావి మాత్రం 1 కూడా కూలిపోలేదు, ధ్వంసమైంది మీవే అన్నట్టుగా వాళ్ళు సంకేతాలు చూపించిన పరిస్థితుంది. పూర్తిగా ఆటకు విరుద్ధమైనటువంటి సంకేతాలు చూపించిన నేపథ్యంలో ఆటగాళ్ల మైండ్ని డైవర్ట్ చేయడానికి స్లెడ్జింగ్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేసిన పరిస్థితుంది. కానీ పీసీబీ చేసిన డిమాండ్లో అసలు ఏ మేరకు సహేతుకత లేదు అనేది కూడా అర్థమవుతోంది. ఇప్పుడు దేశం మీద దాడి జరిగినప్పుడు దేశ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉగ్ర కుట్రకి పాల్పడ్డప్పుడు దానికి సంఘీభావంగా ఆ విజయానికి సంఘీభావంగా మాట్లాడటం కరెక్టే కదా.
భారతదేశం మీద ఎంత దుర్మార్గంగా దాడి చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి దేశం మీదకి వదిలి 26 మందిని పొట్టన పెట్టుకుని పెహల్గాం లాంటి ఒక దారుణమైనటువంటి దాడికి పాల్పడ్డారు కదా. మతం పేరుతో దాడులు చేశారు కదా. మరి అలాంటి దాడులను ఖండించాలి. ఒక విజయం సాధిస్తే ఆ విజయం, ఆ దాడి తాలూకుని ప్రస్తావిస్తూ ఈ విజయాన్ని అంకితం చేయటం అనేది సబబే కదా. ఇది రాజకీయ ప్రేరేపితమైంది ఏ విధంగా అవుతుంది? మన ఆటగాళ్ళు ఎవరూ కూడా ఆడే సమయంలో మైదానంలో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తన చేయాల. ఇలాంటి దుర్మార్గంగా, పైశాచికంగా, సైకోగా ఇలాంటి సంకేతాలు కూడా పంపించాల. ఆట మీద దృష్టి కేంద్రీకరించాం. గెలవాలి, మన దేశం గెలవాలి, మన టీం గెలవాలన్న ఒక స్పోర్టివ్ స్పిరిట్తో బలంగా ఆడి మనం గెలిచాం. కానీ వాళ్ళు ఏం చేశారు? గెలవలేమని చెప్పి తెలుసు కాబట్టి, మనం భారత్తో ఎప్పుడూ కూడా గెలవలేము అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలాంటి పిచ్చి చేష్టలకు, ఇలాంటి వికృత చేష్టలకు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వంతో వాళ్ళు సంకేతాలు చూపించారు. కాబట్టి వీళ్ళని ఇలాగే వదిలేస్తే, వీళ్ళని అచ్చోసిన అంబోతుల్లాగా మైదానంలో వీళ్ళు ఏది చేసినా అలా గాలికి వదిలేస్తే వీళ్ళు పెచ్చుమీరిపోతారు. ఇంకా ఇది ఎక్కువైపోతుంది. ఇంకా 10 మందిని ఇదే విధంగా ఏ దేశంతో క్రికెట్ ఆడినా వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకుంటారు. ఇలాంటి సంకేతాలు పంపిస్తూ ఉంటారు. ఆటని కలుషితం చేస్తారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆటని కలుషితం చేసే మనస్తత్వం పాకిస్తాన్ క్రికెటర్స్ది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటమే కరెక్ట్, తీసుకోవాల్సిందే అంటూ బీసీసీఐ ఇప్పుడు ఐసీసీకి కంప్లైంట్ చేసింది. సమాధానం రాకపోతే మరి దానికి ఇంకా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే విధంగా బీసీసీఐ కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది.